నార్మల్ వీర్యకణాల రిపోర్ట్ ఎలా ఉంటుందో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వాటిల్లో మనకి ముఖ్యంగా 4 పాయింట్స్ మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి మోతాదు మనకి నార్మల్గా 1.5 ml అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకి కౌంట్ అనేది మనకి ఎప్పుడు ప్రతి మిల్లీ లీటర్లోనూ 15 మిలియన్ ఉండాలి. ఇంకొకటి మనకి మొటిలిటీ అంటే దాని కదలికలు ఎప్పుడు మనకి బాగా కదలికలు ఉన్నాయా, లేకపోతే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మూమెంట్ ఉందా, లేకపోతే అస్సలు మూమెంట్ అనేది లేకుండా ఉందా అనేది చూసుకోవాలి. మనకి మంచిగా మూమెంట్ అనేది ఉండే స్పర్మ్స్ అనేది మనకి 32 నుంచి 35% ఉండాలి. నెక్స్ట్ మనకు వచ్చేసి నార్మల్ మార్ఫాలజీ అనేది మనకి ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఒక వీర్యకణానికి హెడ్, బాడీ, దానికి ఇంకొక తోక ఉంటుంది. సో ఈ 3 పార్ట్స్ బాగా మూమెంట్ ఉండి మంచి సంఖ్యలో మనకి కౌంట్ అనేది ఉంటే మనకి దాన్ని నార్మల్ స్పర్మ్ రిపోర్ట్ అని అంటాం.